మరిప్పుడు తెలంగాణ గవర్నమెంట్ టైంకు జీతాలు ఇస్తాన్నామని ఒక దిక్కు అంటుంటే మరి గట్ల టైంకు గవర్నమెంట్ ఇచ్చే జీతం సరిపోతలేదో ఏమో గానీ ఒక దిక్కు గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే అధికారులు మాత్రం గిట్ల చిల్లర పనులు చేసుకుంటా ఎందుకు జనాల నెత్తురు వీలిస్తుర్రో అర్థమైతలేదు. పోరి చూడు రూపారి గిడ కూసోని ఏడుపు ముఖం పెట్టుకొని ఆమె సొమ్ము ఎవడో ఎత్తుకపోయినట్టు ముఖం పెట్టి మస్తు బాధ పడుకుంటూ కూర్చున్న మేడాన్ని చూసిరు కదా. ఆమె సొమ్ము పోయిందని అట్లా పేడ బొబ్బలు పెడతలేదుల్లా. ఉన్న గవర్నమెంట్ కొలువు ముంగటున్నగా పైసల కోసం పోయింది అని ఏడుస్తుందిల్లా. ఏహే చక్కగా చెప్పు ముచ్చట అని గుస్సా కాకుర్రి, చెత్త ఇనుర్రి గీ మేడం గారి అవినీతి భాగోతం. ఇక గిడ కనపడుతున్న మేడం పేరు జ్యోతి. ఈమె హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లున్న ట్రైబల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా కొలువు ఎలగబెడుతుంది. అయితే ఏదో సతకం కోసం ఈ జ్యోతి మేడం కాడికి పోతే గింత కూడా కనకరం లేకుండా 84,000 లంచం డిమాండ్ చేసి ఎలగొట్టిందట. ఇక అది అసలే ట్రైబల్ ఆఫీసు, ఆడికి వచ్చేది గిరిజన సోదరులు. వాళ్ళ దగ్గర ఏముంటాయి? ఇక మేడం గట్ల అడిగితే చేసేదేం లేక చక్కగా ఏసీబీ ఆఫీస్ అడ్రస్ అడిగి ఆడికి పోయి ముచ్చట చెప్పి వాళ్ళని ఎమ్మటేసుకొచ్చి చేతుల పైసలు పెట్టి బయటకు వచ్చిండు. ఇంకేంది, ఏసీబీ అధికారులు రంగంలోకి దిగుడు, ఎర్రటి చేతులతోని పట్టుకునుడు అన్ని టకాటకా జరిగిపోయినాయి. ఇక ఆధారాలు గట్టిగానే ఉండుతోని జ్యోతి మీద కేసులు గట్టిగానే పెట్టిర్రు ఏసీబీ అధికారులు. గట్టనే అదుపులోకి కూడా తీసుకున్నారట. అందుకే మేడం గిట్ల ఏడుపు ముఖం పెట్టుకొని కూర్చున్నది. అయినా మేడం గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటే గట్టిగానే వస్తది కదా నెలకు జీతము. మరి ఎందుకు గంత మంచి కొలువులో ఉండి పనిచేసుడు పక్కకు పెట్టి పైసల సంపాదన మీద పడితివి? ఇప్పుడు చూడు 80,000కు కకృతి పడి ఎంత ఇకారమైనవో జనాలల్లా. ఉన్నది బాయే, ఉంచుకున్నది బాయ్ ఇజ్జతు.